ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి 33వ కీర్తన మొదటి 3 వచనాలు మనము చదువుకొని ధ్యానం చేద్దాం. 33వ కీర్తన మొదటి నుంచి 3 వచనాల వరకు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతోనూ యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతోనూ ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఆరాధనకు సహాయకరంగా మనము ఈ కీర్తనను చదివినాం. ఈ 33వ కీర్తనలో నీతిమంతుల యొక్క ఆరాధన మనకు కనిపిస్తూ ఉంది. నీతిమంతుల యొక్క ఆరాధన కనిపిస్తూ ఉంది, లేదా పరిశుద్ధుల యొక్క ఆరాధన మనకు కనిపిస్తూ ఉంది. ఆరాధన అంటే గానము చేయుట, ఆరాధన అంటే స్తుతించుట, ఆరాధన అంటే అది మనోహరమైంది, శోభస్కరమైంది అనేది మొదటి వచనం మనకు కనిపిస్తూ ఉంది. 2వ వచనములో సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి అనే మాట కూడా ఉంది. ఎలా దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి అంటే నామకార్థంగా కాకుండా హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలని కీర్తనకారుడు తెలియచేశాడు. వర్ణనాత్మకంగా ఆయనను కీర్తించాలని, అది కూడా నీతిమంతుల ఆరాధన అనేది ఇందులో మనకు కనిపిస్తుంది. సితారతో దేవుని స్తుతించినారు. దావీదు సితారతో దేవుణ్ణి స్తుతించినాడు. 10 తంతుల స్వరమండలముతో, స్వరమండలం, స్వరం, దేవుని స్తుతించే విషయంలో మనము స్వరాన్ని ఉపయోగించాల, అనగా గొంతును ఉపయోగించాల, నాలుకను ఉపయోగించాల. నాలుక మాట్లాడుతూ ఉంది, నాలుక పాడుతూ ఉంది, నాలుక స్తుతిస్తూ ఉంది, నాలుక గానము చేస్తూ ఉంది. నాలుక పలు విధాలుగా, నాలుకను పలు విధాలుగా మనం వాడుకోవచ్చు. దేవుని స్తుతించడానికి, స్వరమెత్తి గానము చేయడానికి నాలుకను మనము ఉపయోగించుకోవచ్చు అనేది చూస్తాం. స్తుతించుట అనేటువంటి మాట 150వ కీర్తనలో, చివరి కీర్తన 150వ కీర్తనలో ఇలాగ చూస్తాం. 3 నుంచి 6 వరకు చూడండి. 3 నుంచి 6 వరకులో బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతో, సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోనూ పిల్లన గురువితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి.
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి అని ఉంది. ఈ వచనంలో కూడా ఈ 150 కీర్తనలో దేవుణ్ణి స్తుతించేటువంటి స్తుతి ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. బూరధ్వనితో ఇంతకుముందు సువార్త ప్రకటించాలంటే బూరను వాడేవాళ్ళు. బూర అది కొమ్ముతో చేయబడిన బూర కావచ్చు, రేకుతో చేయబడిన బూర కావచ్చు. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతో సితారతో ఆయనను స్తుతించండి. అంటే వస్తువు ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. వస్తువు ద్వారా కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. తంబూర నాట్యముతో ఆయనను స్తుతించాలంట. తంబూరతో నాట్యముతో ఆయన స్తుతించాలి. తంతి వాయిద్యములతో పిలన గురవితో ఆయనను స్తుతించాలా అనేటువంటిది. ఆనాటి కాలంలో దావీదు ఉపయోగించిన వస్తువులను కూడా ఈ దినాల్లో వాడుతూ ఉన్నారు. ఆనాడు దావీదే ఇవన్నీ కూడా వాడినాడు. అవునా? మ్రోగు తాళం అంట, గంభీర ధ్వని గల తాళములతో అని అన్నాడు. ఇట్లా సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు అనే మాట కనిపిస్తుంది. సకల ప్రాణులు అంటే ప్రాణముతో ఉన్న ప్రతి మనిషి కూడా, ప్రాణముతో ఉన్న ప్రతి జీవి కూడా, ప్రాణముతో ఉన్నటువంటి ప్రతిది కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనేది ఈ 150 కీర్తనలో మనము చూస్తాం. ఇంకా మనము ఆలోచన చేస్తే ఇలాగ ఉంది చూడండి. 3వ చరణం చూడండి ఒకసారి. 33వ కీర్తన 3వ చరణంలో, 33వ కీర్తన 3వ చరణంలో ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి అనే మాట. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడండి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఉత్సాహముతో దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో ఉత్సాహము అనేది అవసరము. అది అవసరము అనేది జ్ఞాపకం చేస్తుంది వాక్యం. ఉత్సాహధ్వనితో అనే ఈ మాట మనం గుర్తుంచుకోవాలి. 98వ కీర్తన 1వ చరణంలో, 98వ కీర్తన 1వ చరణం మనం చూడగా, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొరత కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది అని అంటాడు. ఈ 98వ కీర్తనలో యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలను చేసేటువంటి వాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. అవునా? ఆయన పేరే ఆశ్చర్యకరుడు కాబట్టి ఆశ్చర్య కార్యాలు చేశాడు. అందుకోసమే ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి. ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుని గురించి కీర్తన పాడండి, కీర్తన పాడండి, కీర్తనతో దేవుని స్తుతించండి అన్నమాట ఉంది. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసెను అనేది మనకు అర్థమవుతుంది. మరొక కీర్తన మనము ఆలోచన చేయగా ఇలా వ్రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూడగా, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని
దాని ముద్రలు ఇప్పటకు నువ్వు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అని ఉంది. కొత్త పాట పాడుదురు. ఎవరు కొత్త పాట పాడతారంట? ఆ పెద్దలు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆ పెద్దలకు విచారణ ఉంది. ఏమిటి విచారణ అంటే గ్రంథము విప్పుట. అవునా? గ్రంథము విప్పుట. ఏమిటి గ్రంథము? ఆ గ్రంథాన్ని విప్పేది ఎవరు? యోగ్యుడెవరున్నారు అని వాళ్ళు ఆలోచన చేశారు. అప్పుడు వాక్యం చెప్తున్నమాట ఇలాగుంది, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి అన్నమాట కనిపిస్తుంది. గ్రంథము విప్పేవాడు దేవుడు, గ్రంథాన్ని విప్పేవాడు దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే రక్తమిచ్చి కొన్నటువంటి సంఘం అనేది వాక్యం చెబుతూ ఉంది. అందుని బట్టి ఆయన వధింపబడినాడు, రక్తము కార్చినాడు. వధింపబడిన రక్తం కార్చినాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనందరి కోసమై ఆయన వధించబడినాడు, మనందరి కోసమై ఆయన రక్తం కార్చినాడు, మనందరి కోసమై ఆయన సమాధి చేయబడ్డాడు, మనందరి కోసమై ఆయన తిరిగి లేచినాడు అనేది దేవుని వాక్యంలో మనము చదువుకుంటున్నాం. కాబట్టి ఆయన స్తుతి కీర్తనకు పాత్రుడని, స్తుతించడానికి యోగ్యుడు అనేది మనము ఇందులో గమనించగలుగుతూ ఉన్నాం. ఇక మొదటి దినవృత్తాంత గ్రంథంలో ఇలా రాయబడింది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. 13వ అధ్యాయము 8వ వచనంలో దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబూరలను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి అనే మాట రాయబడి ఉంది. దావీదు గురించి రాయబడిన మాట. దావీదు పాడిన కీర్తన ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. దావీదు ఒక్కడేనా? కాదు. దావీదును ఇశ్రాయేలందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచూ ఉన్నారు. పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో వాళ్ళు దేవుణ్ణి స్తుతించినారు, దేవుని కీర్తించినారు, వారు దేవుణ్ణి ఆరాధించగలిగినారు అనేది ఇందులో మనము చూస్తాం. సితారతో, స్వరమండలముతో, తంబూరతో, తాళములతో వాయించుచు బూరలు ఊదినారంట. ఇట్లా వాళ్ళు దేవుణ్ణి స్తుతించగలిగినారు అనేది మనకు అర్థమవుతుంది. దేవుని స్తుతించే విషయంలో మరి యథార్థత అనేది, దేవుని స్తుతించే విషయంలో భక్తి అనేది, దేవుని స్తుతించే విషయంలో నీతి అనేది ఆరాధించు వారికి ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ విధంగా దేవుణ్ణి మీరు ఆరాధించండి, దేవుణ్ణి మీరు గణపరచండి అని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. అది కూడా నీతిమంతులారా యెహోవాను బట్టి దేవుని స్తుతించి ఆరాధించమని వాక్య భాగాలు మనకు గుర్తు చేస్తున్నాయి. ఆ విధంగా దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.